వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయము యాకోబు పత్రిక 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలు చేయాలి అని తెలిసి కూడా ఒకవేళ మీరు మేలు చేయకపోతే మీకు తెలియకుండానే పాపం చేస్తున్నారు. ఉదాహరణ, ఒకరోజు సాధు సుందర్ సింగ్ అలాగే తన స్నేహితుడు కలిసి టిబెట్ ప్రాంతంలో అనగా హిమాలయ పర్వతాల మధ్య వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మంచు తుఫాను వచ్చింది. మంచు తుఫాను అని అంటే విపరీతంగా మంచు కురుస్తుంది. ఎదురుగుండా ఉన్న మనిషి కూడా కనిపించినంత మంచు కురుస్తుంది. వర్షం తీవ్రంగా కురుస్తుంది అనుకోండి, ఎదురుగుండా ఉన్న కారు కూడా కనిపించదు. ఆ విధంగా మంచు కురుస్తుంది మంచు పర్వతాల్లో. అలా మంచు తుఫాను భీకరంగా కురుస్తున్న సమయంలో, తుఫాను వచ్చిన సమయంలో వీళ్ళు ఆ మంచు పర్వతాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకవైపు ప్రమాదకరమైన ప్రయాణం, దారి కనిపించట్లేదు, మంచు నిండిపోతుంది. కాబట్టి ఒకళ్ళు పట్టుకొని ఆ మార్గం గుండా బహు జాగ్రత్తగా వెళుతూ ఉండగా ఆ మంచు తుఫాన్లో చిక్కుకొని ఒక వ్యక్తి ముందుకు సాగలేక దారికి అడ్డంగా పడిపోయాడు. అలా పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు సాధు సుందర్ సింగ్ మనస్సు ద్రవించింది. అయ్యయ్యో, ఎవరో ఒక అపరిచితుడు పడిపోయాడే అని చెప్పి అతన్ని లేవనెత్తాలి, అతను ఏదో విధంగా బ్రతికించాలి అని ప్రయత్నం చేస్తుంటే పక్కనే ఉన్న స్నేహితుడు అంటున్నాడు, సాధు సుందర్ సింగ్, నీకేమైనా మతిపోయిందా? మనమే ప్రమాదంలో ఉన్నాం, మన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి. మంచు తుఫాను భీకరంగా ఉన్న వాతావరణాన్ని అతలాకుతలం చేసేస్తూ ఉంటే నువ్వు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని, మన ప్రాణాన్ని మనం కాపాడుకునే ప్రక్రియలో ముందుకు సాగాల్సిన సమయంలో ఎవడో అడ్డంగా పడిపోయాడని చెప్పేసి వాడినేదో రక్షిస్తానని చెప్పేసి నీ ప్రాణం మీద తెచ్చుకునేలా ఉన్నావు. పద వెళ్ళిపోదాం అని చెప్పేసి సుందర్ సింగ్ని తొందర చేస్తూ ఉంటే సాధు సుందర్ సింగ్ అన్నాడు, కళ్ళ ముందు ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో సహాయం లేక పడిపోయి ఉంటే మన ప్రాణాలను కాపాడుకునే ప్రక్రియలో సగటు వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడకుండా ఎలా ముందుకు వెళ్తాం? రా, నువ్వు కూడా సహాయం చేయి, ఇద్దరం కలిసి అతను లేపుకుని మోసుకుని వెళ్దాం పదా అని అంటే స్నేహితుడు తిట్టాడట. ఏం మాట్లాడుతున్నావు? మన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవడో ప్రాణాన్ని కాపాడుతావంటే బుద్ధి లేకుండా, పద వెళ్దాం. సాధు సుందర్ సింగ్ ముందుకు వెళ్ళలేకపోయాడు. చేయగలిగిన సహాయం నేను చేయగలిగి ఉండి కూడా ఒకవేళ చేయకపోతే నేను పాపాత్ముడిని అవుతాను. సగటు మనిషి ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కూడా అతనికి సహాయం చేయకుండా ఎలా వెళ్ళిపోతాం? ఏమో బాబు, నువ్వైతే ఒకవేళ సహాయం చేస్తారంటే సహాయం చేస్తావో చస్తావో నీ ఇష్టం, నేను మాత్రం నా ప్రాణాలు కాపాడుకుంటానని చెప్పేసి ఆ స్నేహితుడు ముందుకు వెళ్ళిపోయాడు. నిస్సహాయ స్థితిలో పడిపోయిన ఈ వ్యక్తిని కాస్త పైకి లేవనెత్తుకొని భుజాల మీద వేసుకున్నాడు సాధు సుందర్ సింగ్. ఒకవైపు భయంకరమైన ఎముకలను కొరికేటటువంటి చలి, ఆ చలిలో మరొక వ్యక్తిని తన భుజాల మీద వేసుకునేసరికి ఈ రెండు శరీరాలు రాపిడి వల్ల వేడి పుట్టడం మొదలైంది. ఫలితంగా ఆ చలిలో కూడా ఒకవైపు సాధు సుందర్ సింగ్ వేడిని కలిగి ఉన్నాడు, అలాగే తాను ఎవరినైతే మీదేసుకున్నాడో ఆ వ్యక్తికి కూడా వేడి వల్ల జాగ్రత్తగా నడుచుకుంటూ అతను మోసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు తను అప్పటిదాకా వణికిపోతున్న ఆ చలి కాస్త తగ్గింది. కారణం తెలుసా? మరొక వ్యక్తిని తన మీద మోపుకున్నాడు. కాబట్టి
చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ చలి తాకిడి మాత్రం సాధు సుందర్ సింగ్ని అలాగే పైన వ్యక్తిని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏమిటంటే ఆ రాపిడి వల్ల. అతన్ని మోసుకుంటూ అతన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆ మంచు తుఫాన్లో తన కాళ్ళకు ఎవరో తగిలారు. అరే, మరొక వ్యక్తి పడిపోయి ఉన్నాడే అని చెప్పి అతని వైపు చూస్తూ ఉంటే అతను ఎవరో కాదండి, ప్రాణాలు కాపాడుకోవాలని ముందుకెళ్ళిపోయిన తన స్నేహితుడే ఆ మంచు తుఫాన్లో చిక్కుకుపోయాడు. ఆ మార్గంలో కుప్పకూలిపోయాడు. అరే, నా స్నేహితుడే అని చెప్పి అతను ఏదో విధంగా లేపే ప్రయత్నం చేశాడు. ఈ లోపట వెనుకున్న వ్యక్తి కూడా కాస్త కోలుకున్నాడు. ఇద్దరూ కలిసి లేపే ప్రయత్నం చేస్తే అప్పటికి ప్రాణం పోయిందండి. నాకెందుకు అనుకున్నవాడి ప్రాణమేమో గాల్లో కలిసిపోయింది. నేను కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు అన్న సాధు సుందర్ సింగ్ ప్రాణం కాపాడబడింది. అతడు కాపాడిన వ్యక్తి ప్రాణం కూడా కాపాడబడింది. తను చేయగలిగిన సహాయాన్ని తను చేసినప్పుడు తన ప్రాణం కాపాడబడింది, ఎదుటివాడి ప్రాణం కూడా కాపాడబడింది. తను సహాయం చేయగలిగి కూడా నాకెందుకులే అనుకొని వెళ్ళినటువంటి వ్యక్తి చేతులరా తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. సంగమా, సహాయము మేలు చేయనెరిగియు మేలు చేయని వానికి పాపము కలుగుతుంది. సహోదరులు, మన జీవితంలో ఈ జీవిత ప్రయాణంలో మన చుట్టూ చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా నీ చెంతకొచ్చి మేలు చేయమంటే, సహాయం చేయమంటే, నువ్వు చేయగలిగిన సహాయము నువ్వు చేయగలిగి కూడా దయచేసి నేనేమి చేయలేను అని చెప్పి మాత్రం అతను పంపించే ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడే దిగొస్తాడు, నువ్వు సహాయం చేస్తావో లేదో చూస్తానికి. ఒకవేళ దేవుడే దిగొచ్చాడు అనుకోండి, నువ్వు సహాయం చేయకుండా ఆయన పంపించావనుకోండి, ఎవరిని పోగొట్టుకుంటున్నావు? నువ్వు సాక్షాత్తు దేవుడిని పోగొట్టుకుంటున్నావు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీ ప్రేమను పరీక్షిస్తాడు, నీ క్షమను పరీక్షిస్తాడు, నీ మంచితనాన్ని పరీక్షిస్తాడు. ఆయన పరీక్షించే రోజు వచ్చినప్పుడు నువ్వు విఫలమైపోతావేమో. కాబట్టి నీ జీవితంలో మేలు చేయనెరిగియు ఆ మేలు నువ్వు చేయకపోతే నువ్వు తెలియకుండానే పాపము చేసిన వాడు అవుతావు. అంతేకాకుండా దేవుడు నీకు దాచిపెట్టినటువంటి గొప్ప ఆశీర్వాదాలని కోల్పోతావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, మేలు చేయ ఎరిగియు దానిని చేయని వారికి పాపము కలుగును.